యాక్చువల్గా మా దాంట్లో వీరేంద్ర సింగ్ షికావత్ ఉన్నాడు. తన పేరుతోనే భన్వర్ సింగ్ షికావత్ అని పెట్టాం. సో ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ పేరు భన్వర్ సింగ్ షికావత్ అని రావడానికి కారణం తనే. ఆ షికావత్ జుకేగా నహీ సాలా ఉంది కదా, అతను ఇక్కడ మేము తగ్గేదేలని పెడితే వాళ్ళు వేరే రాస్తే లేదు అని జుకేగా నహీ సాలా అని క్రియేట్ చేసింది తనే హిందీలో. అది ఎంత పాపులర్ అయిందో తెలుసు మీకు. అలాగే హిందీ డైలాగ్స్లో మీరు చూడండి, తెలుగు వెర్షన్కి హిందీ వెర్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చిన్న చిన్న పంచెస్ ఉంటాయి, ఎక్స్ట్రా ఉంటాయి. ఇంకా నేను నిన్న నాకు ముంబై నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు. తను ఈవెన్ మాధుర్ భండార్కర్ గారు ఫోన్ చేశారు, సార్ హిందీ చాలా బాగుంది అని. విశాల్ నా ఫస్ట్ ఏడి తను రాలేదు, తను కూడా ఫోన్ చేసి చెప్తే. సో హిందీ వెర్షన్ అంత బాగా వచ్చింది అంటే వీరేంద్ర సింగ్ షికావత్. యాక్చువల్గా తనకి వీరేంద్ర సింగ్ షికావత్కి హిందీలో రచనా సహకారం కూడా కార్డు ఉంది. సో వీరు లవ్ యూ వీరు ఫర్ బికాస్ పుష్పవన్ హిందీలో అంత బారని కూడా కారణం తనే. ఈరోజు పుష్ప 2 కూడా నేను హిందీ సంబంధించి మీరు నమ్ముతారా హిందీ కాపీ ఇంతవరకు చూడలేదు అంటే? ఎంత నమ్మకం మీద వీరు మీద ఎంత నమ్మకం ఉంటే నేను ఇంతవరకు హిందీ కాపీ చూడలే. అఫ్కోర్స్ హిందీ నాకు అర్థం కాదనుకోండి, అది వేరే విషయం. సో అలాగే నేను చూడలేదంటే మరో అనుకోవద్దు, బట్ అంత నమ్మకం అని చెప్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ నాకు చూపిస్తుంటాడు, పంపిస్తుంటాడు, చేస్తుంటాడు, కానీ మొత్తం కాపీ చూడలేదని చెప్తున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ వీరు, లవ్ యూ. అండ్ ఏమైనా తీసుకుంటే కమల్ యాక్చువల్గా తను అరే అందరూ కనబట్టి పెట్టేస్తాం సారీ. కమల్ తను లెక్చర్గా చేసేవాడు. లెక్చర్ చేస్తూ రంగస్థలం గురించి ఎవరో ఒకళ్ళు బాగా రాశారు, ఒక వ్యాసం రాశారు, రంగస్థలాన్ని ఇది ఉంది అది ఉంది అని. అబ్బా ఇంత తెలుగు బాగా రాస్తూ ఇంత బాగా ఎనలైజ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి ఎవరని ఒకసారి పిలిచారు మాట్లాడడానికి. మాట్లాడిన తర్వాత ఇదొక పెద్ద గ్రంథాలయం, ఎన్ని బుక్స్ చదివాడో తనకే తెలియదు. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. మీరు తెలుగులో ఏ బుక్ చెప్పండి అది తను చదివేస్తుంటాడు. ఇప్పుడు తను నా గ్రంథాలు అనమాట, ఏ బుక్ సజెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా. అలాగే కథ సంబంధించి ఏ రీసెర్చ్ అయినా, లిరిక్స్ అయినా, ఏదైనా మాట్లాడాలన్నా. సో కమల్ అందులో వర్క్ చేస్తుంటాడు. ఈ సాంగ్స్ మీకు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఏం పెట్టాలన్నా సెలెక్ట్ చేయడానికి దానికి. అండ్ హీ హ్యాస్ బ్రైట్ ఫ్యూచర్, చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. థ్యాంక్ యూ కమల్, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దీపు, రాము ఇంతకీ రాము ఏం చేస్తాడు నిజంగా నాకు తెలీదు. ఏం చేస్తారా రాము నువ్వు? ఎందుకంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరు నాకు చెప్పరు, కొంతమంది జాయిన్ అయిపోతూ ఉంటారు. తెలుసా మీకు ఆ విషయం? ఎవరో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంటారు, ఇది కొనాలి అబ్బాయి ఎవరు అంటే సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్ అంటారు. బికాజ్ రమేష్ గారు శ్రీమానుని వీళ్ళు కరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి పెడుతూ ఉంటారు. సో మధ్యలో నేను మొన్నే 1 month బ్యాక్ తెలుసుకున్నాను రాజు అని. లవ్ యూ రాజు. తను రాము చూడండి చెప్పానా నేను. రాము తను క్లాప్ కొట్టాడు, అలాగని వేరేలా చూడొద్దు, బికాజ్ నేను కూడా క్లాప్ కొట్టాను, ఈ స్థితిలో ఉన్నాను. సో రాము నీకు నేను తెలుసుకుంటాను, అప్పుడు మాట్లాడతాను.